దుబాయ్ నుంచి విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. దుబాయ్ నుంచి బెంగళూరుకు ఎతిహాద్ విమానం రానుంది. భారతీయులను తీసుకొచ్చేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తుంది. ఇవాళ జెడ్డా నుంచి భారత్కు ప్రత్యేక విమానాలు నడవనున్నాయి. ఇక 10 విమానాలు నడపనున్నట్టుగా ఇండిగో ఎయిర్లైన్స్ ప్రకటించింది. దుబాయ్ నుంచి విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. దుబాయ్ నుంచి బెంగళూరుకు ఎతిహాద్ విమానం రానుంది. భారతీయులను తీసుకొచ్చేందుకు కేంద్రం ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్ లైన్లో అందిస్తారు. సైదులు చక్రి పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ గల్ఫ్ దేశాల్లో విమానాశ్రయాలు మూసివేశారు. దీంతో వేలాది మంది ప్రయాణికులు ఎయిర్పోర్ట్ లోనే అర్ధాంతరంగా చిక్కుకున్నారు. దీంతో దిక్కుతోసని స్థితిలో అల్లాడిపోతున్నారు. ఇలాంటి తరుణంలో దుబాయ్ గుడ్ న్యూస్ చెప్పింది. పరిమిత స్థాయిలో సర్వీసులు ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. ఈ రోజు దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దుబాయ్ వరల్డ్ సెంట్రల్ హాల్ ముక్తుమ్ అంతర్జాతీయ విమానాశ్రయం DWC నుంచి పరిమిత స్థాయిలో విమాన సర్వీసులు పునః ప్రారంభిస్తున్నట్లు ప్రకటన చేసింది. ఈ మేరకు ఎక్స్ లో పేర్కొంటూ ఈ ప్రకటనను విడుదల చేసింది. ఎమిరేట్స్ ఎతిహాద్ కు విమానాలు నడవనున్నాయని చెప్పేసి అందులో పేర్కొనడం జరిగింది. ఆయా ఎయిర్పోర్ట్ లో చిక్కుకున్న ప్రయాణికులను స్వదేశాలకు తరలించనున్నారు. అన్ని విమానాలు రద్దయినప్పటికీ UAE అధికారుల సమన్వయంతో భద్రతా ప్రమాణాలకు కట్టుబడి పరిమిత స్థాయిలో సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు విమానాశ్రయాలు తెలిపాయి. విమానాశ్రయ డేటా ప్రకారం అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఎతిహాద్ నడిచే అనేక ప్రత్యేక విమానాలు బయలుదేరుతాయని చెప్పేసి కూడా ఈ రోజు ప్రకటన చేయడం జరిగింది. ఇక ప్రపంచంలోని అతిపెద్ద అంతర్జాతీయ విమానయాన సంస్థ అయిన ఎమిరేట్స్ దుబాయ్కి సాధారణ కార్యకలాపాలని ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నట్టు కూడా ప్రకటన చేయడం జరిగింది. కాబట్టి ఇక ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా భీకర దాడులు అనంతరం ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ కుటుంబ సభ్యుల్లో హతమయ్యారు. కాబట్టి ఈ సందర్భంగానే మొత్తం అంతర్జాతీయంగా చాలా వరకు కూడా ఈ యొక్క విమానాశ్రయాలను మూసివేయడం జరిగింది. ముఖ్యంగా గల్ఫ్ దేశాలు, పశ్చిమాసియాలో ఉన్నటువంటి గల్ఫ్ దేశాల్లో ఈ ప్రభావం మరింత ఎక్కువగా కనిపించింది. కాబట్టి అందుకు ముందు జాగ్రత్తగా విమానాశ్రయాలను పూర్తిగా మూసివేస్తూ ప్రకటన చేయడం జరిగింది. ఎవరైతే ఈ విమానాశ్రయాలలో చిక్కుకొని ఉన్నారో వారందరినీ కూడా సురక్షితంగా భారత్ కు తరలించేందుకు భారత విదేశాంగ శాఖ ఎప్పటికప్పుడు ఆయా విదేశాంగ శాఖలతో మాట్లాడుతూ వస్తుంది. కాబట్టి సురక్షితంగా ఆ భారతీయులందరినీ కూడా మనకి భారతదేశాన్ని తరలించేందుకు ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసి తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన చేయడం జరిగింది. కాబట్టి ఈ రోజు నుంచి మనకి పాక్షికంగా కొంత విమానాలు నడిచే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక భారతీయులు ఎవరైతే ఎక్కడెక్కడ చిక్కుకున్నారు ఏంటనే సమాచారం తీసుకున్న తర్వాత వారందరినీ కూడా మన ఇండియాకి తరలించేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సైదులు.